హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టీ గ్లాస్ వరకు ఇక్కడ పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలను డ్రై రోస్ట్ చేసేసుకోండి. పల్లీల బదులు ఇక్కడ మీరు నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని మంచిగా నువ్వులతో కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇలా పల్లీలను తీసుకున్నాను నేనైతే. సో ఈ చిన్న టీ గ్లాస్ పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ అవ్వాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు అంటే తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ముందుగా తీసేసి మంచిగా ఒలిచి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. ఈ పచ్చిమిర్చి పుదీనా ఒక 1-2 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఒక 2-3 టమాటోస్ కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి. పెద్ద అయితే 2, చిన్న టమాటోస్ అయితే 3 అలా కట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసేసి ఒక 3-4 మినిట్స్ వరకు వీటిని మగ్గనిచ్చేసేయాలి. ఇలానే చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఒక 3-4 మినిట్స్ పడుతుంది. మంచిగా టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇంకా ఈ టైంలో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను చింతపండు వేస్తున్నాను, ఒక చిన్న నిమ్మకాయ సైజు. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మెంతిపిండి. అన్నిటిని మంచిగా కలిపేసేసి ఒక 1 మినిట్ వరకు అలానే ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. మనం పల్లి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది దానికి. ఇప్పుడు చూడండి, ఈ పల్లీలను పొడి చేసేసుకోవాలి. ఈ చట్నీ మంచిగా పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, దేంట్లోకైనా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి చేసి పెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకునే ఈ మిక్స్ అంతా వేసేసుకోవాలి. ఇంకా దీనికైతే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. 1-2 సార్లు మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా చేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో అండ్ దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. మంచిగా రోటీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మన పుదీనా చట్నీ. దీంట్లోకి పైనుండి మనం పోపు దినుసులన్నీ పైనుండి పోపు పెట్టేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంగువ, పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ వేసేసుకొని పోపు పెట్టుకుంటే మంచి టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టే. టమాటో పుదీనా చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.